తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేయడమే కాకుండా సాక్షుల్ని బెదిరించి కిడ్నాప్లు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత 5 ఏళ్లు దాడులు చేసి కక్ష సాధింపులకు పాల్పడ్డ వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేము ఎప్పుడు కూడా అక్రమ అరెస్టులు చేయడం లేదు, కక్ష సాధింపులు చేయడం లేదు. అందరూ కూడా మొదట్లోనే చెప్పాను, ఏదైనా ఉంటే పూర్తిగా విచారణలో అది నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాం. ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్రమ అరెస్ట్ చేసామని అయితే ఇది ఉంది. మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడాం, మా నాయకులు మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇతని దుశ్చర్యలు ఆ రోజు పార్టీ కార్యాలయం తగలబెట్టడం, వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసి ఇక్కడ కూడా కిడ్నాప్ చేసి అతని చేత కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తామని ఇది ఉన్నాయి కాబట్టి ఈరోజు రిమాండ్ పంపించారు. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం ముందుకెళ్తారు.